హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక ఫ్రైడే రొటీన్ మార్నింగ్ వ్లాగ్ అయితే మీకైతే షేర్ చేస్తున్నాను. నేను పొద్దున్నే పనులన్నీ ఎలా మేనేజ్ చేసుకొని ఫ్రైడే పూజ ఎలా చేసుకుంటాననేది మీకైతే షేర్ చేస్తున్నానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియో చూసేయండి. ఏమైనా ఛానల్ని చూస్తున్నారా అయితే వీడియో లైక్ చేసి చూడడం స్టార్ట్ చేసేయండి. మీకు కనుక కంటెంట్ నచ్చితే నా మిగిలిన వీడియోలు కూడా చూసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసేసుకోండి. ఫ్రైడే రొటీన్ బ్లాగ్ అని చెప్పాను కదా, ఇంకా ఫ్రైడే రోజు ఖచ్చితంగా అమ్మవారికి అయితే నేను ఇలాగ పాయసం అయితే చేసుకుంటానండి. నార్మల్గా పాలు వేసి ఉడకపెట్టుకుంటారు, కానీ నేనైతే ఇలాగ వాటర్తో ఉడకపెట్టుకున్న తర్వాత మెతుకంతా బాగా ఉడికిపోయిన తర్వాత పాలు అనేది వేసుకుంటాను. కొంచెం తొందరగా అయిపోతుందని చెప్పి సింపుల్ ట్రిక్ అనమాట. ఇంకా ఫ్రైడే రోజు నేను దేవుడు గడప అత్త పాటు ఇంకా స్టవ్ను కూడా ఇలా పూజించుకుంటాను అనమాట. అంటే ముందుగానే చారు పెట్టేశాను కాబట్టి ఇంకొప్పుడు వచ్చేసి పాయసం పెట్టే ముందు అయితే ఒక్కసారి పసుపు కుంకుమ రాసి దండం పెట్టేసుకొని ఇంకా పాయసం అయితే పెట్టేయడమే. ఈరోజు అయితే పూజ రొటీన్తో పాటు ఇంకా వంట కూడా చేసేసుకుంటున్నానండి. ఇంకా లంచ్ బాక్స్ అయితే పెట్టడం అయితే కంపల్సరీ కదా, దానికోసం అయితే ఈరోజు సింపుల్గా టమాటా కర్రీ రెసిపీ అయితే చేసేస్తున్నాను. చాలా సింపుల్గా అయిపోతుంది. ముందుగా ఉల్లిపాయలు కట్ చేసేసుకొని పక్కన స్టవ్లో పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా ఇక్కడైతే పాయసం పెట్టుకున్నాను కదా, ఇంకా అది ఉడికేటప్పటికి ఇక్కడ టమాటాలు కూడా కోసేసుకొని ఉల్లిపాయలు మగ్గిపోయాయి అని చెప్పేసి ఇంకా టమాటా పీసెస్ కూడా వేసేసుకుంటున్నాను. ఇలాగా వెంటనే చేసుకుంటే ఒక పక్కన మనకి పూజకు కావాల్సినవి ఇంకా లంచ్ బాక్స్ టిఫిన్ రెసిపీస్ కూడా చేసేసుకోవచ్చు అనమాట. ఇంక కూర ఉడికిపోయిన తర్వాత ఇంకా టిఫిన్ రెసిపీకి అయితే వెళ్ళిపోవాలన్నమాట. ఫ్రైడే రోజు నాకైతే ఫుల్ బిజీ ఉంటుందండి. మార్నింగ్ లేచినప్పటి నుంచి ఎక్కువ పని ఉంటుందన్నమాట. అంటే ముందు రోజే చేసేసుకుంటాను నేను థర్స్డే రోజు క్లీనింగ్ అంతా, కానీ ఫ్రైడే రోజు మాపింగ్ మాత్రం కొంచెం డబల్ టైమ్స్ పెట్టుకుంటాను అనమాట. అంటే థర్స్డే రోజు పెట్టుకుంటాను కదా కదండి, ఇంకా ఎంత టైం ఉన్నా సరిపోదన్నమాట. ఇంకొక పక్కన వంట చేసుకుంటూనే ఇంకా నిన్న క్లీన్ చేసుకొని పెట్టుకున్న దేవుడి సామాన్లకి అయితే పసుపు కుంకుమ రాసి మంచిగా గంధంతో బట్టలు అయితే పెట్టుకుందామని చెప్పేసి అన్ని రెడీ చేసేసుకుంటున్నాను. థర్స్డే రోజు నేను చేసుకున్న క్లీనింగ్ వ్లాగ్లు ఇంకా మాపింగ్ ఇవన్నీ ఒక వీడియోలో అప్లోడ్ చేశానండి. అంటే ప్రీవియస్ వీడియోస్ అనమాట. ఒకవేళ కొత్తగా సబ్స్క్రైబ్ అయ్యి అవి చూడని వారు ఎవరైనా ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఖచ్చితంగా వీడియోని చెక్అవుట్ చేసి చూసేయండి. ఇంక ఇది వచ్చేసి ఫ్రైడే రొటీన్ అని చెప్తూ ఉన్నాను కదండి. ఇంకా మంచిగా అమ్మవారికి అయ్యవారికి అందరికీ బట్టలు అయితే పెట్టేసుకుంటున్నాను. ఒక పక్కన స్టవ్ మీద పాయసము ఇంకా కర్రీ పెట్టుకున్నాను కదా, అవి కూడా అవైతే దగ్గరికి వచ్చేసాయి. కొంచెం చూసుకుంటూ ఇంకా దాంతో పాటు ఇప్పుడు మా పాపనైతే లేపి రెడీ చేయాలన్నమాట. ఇంకా ఫ్రైడే రోజు అయితే చెప్తున్నాను కదండి, చాలా గడబడిగా ఉంటుంది నాకైతే. నార్మల్ డేస్లోనైతే అంటే ఈ రోజు కాకుండా నార్మల్ ఫ్రైడేస్తో అయితే నేను ఖచ్చితంగా మా పాప లేకముందే పూజ అనేది కంప్లీట్ చేసేసుకోవడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే మా పాప లేచిన తర్వాత ఒకవేళ బాత్రూమ్ కంటే కొంచెం మళ్ళీ పూజ చేసుకునేటప్పుడు కొంచెం ఇబ్బంది అయిపోతుంది కదా, సాటిస్ఫాక్షన్ ఉండదన్నమాట సరిగ్గా చేయలేదు అని. అందుకనే ముందుగా చేసేసుకోవడానికి అయితే ట్రై చేసేస్తాను. ఇవాళ అయితే కొంచెం లేట్ చేసి కర్రీ అయితే ఉడికిపోయింది. ఇంక ఇదైతే దించేసుకున్నాను. ఇంక ఇక్కడ చూసారా రైస్లో అన్నం అనేది బాగా మెత్తగా అయిపోయిందని చెప్పేసి దాంట్లో పాలు కూడా పోసేసి ఇలాగా ఉడకబెట్టేసుకుంటున్నాను అనమాట. ఇంకా అది కూడా మంచిగా మెత్తగా అయిపోయాక బెల్లం అయితే వేసేసుకుంటున్నాను. అంటే ఒక గ్లాస్ బియ్యానికి ఒక గ్లాస్ కన్నా కొంచెం ఎక్కువ బెల్లం వేసుకుంటాను అనమాట. టేస్ట్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. కానీ మనం బెల్లం వేసుకున్న తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలి, లేకపోతే పాలు విరిగిపోతాయి అన్నమాట. ఇంకా పక్క స్టవ్లో అయితే నెయ్యి వేసుకొని ఇలాగ జీడిపప్పు కిస్మిస్ అయితే ఫ్రై చేసేసుకొని ఇలా దీంట్లో వేసేసుకుంటున్నాను. ఇంక ఇప్పుడైతే పాయసం రెడీ అయిపోయింది. మా పాపను కూడా రెడీ చేసేసాను అనమాట. పాయసం కొంచెం దగ్గరికి అవుతుందని చెప్పేసి ఇలా ఉంచేసాను. అయితే ఇంకా ఈరోజు అయితే పూజ అయితే కొంచెం లేట్ అయిపోయిందండి. ఇంకా వీళ్ళకైతే తినిపించేసాను పాపకి. ఇంకా హస్బెండ్ అయితే ఆఫీస్కి టైం అయిపోతున్నారు, వాళ్ళేమో వెళ్ళిపోయిన తర్వాత నేనైతే పూజ అనేది కంప్లీట్ చేసుకున్నాను అనమాట.
ఇదిగోండి ఈ విధంగా నీట్గా సర్దేసుకున్నాను అనమాట నా పూజా మందిరాన్ని. ఇంక ఇప్పుడు వచ్చేసి ఒత్తులు పెట్టేసుకొని దీపం వెలిగించేసుకున్నాక మంచిగా పూలైతే అలంకరించేసుకొని ఇంకా మంచిగా పూజ చేసేసుకోవడమే. దాంతోపాటు ఫ్రైడే నేను ఎక్కువ మంత్రాలు చదువుకుంటానండి. అమ్మవారికి లక్ష్మీదేవికి కొంచెం ఎక్కువ మంత్రాలు చదువుకుంటాను కాబట్టి కొంచెం టైం ఎక్కువ పడుతుంది. అందుకనే చెప్పేసి ముందే దీపం వెలిగించేసి పువ్వులన్నీ ముందే సర్దేసుకున్న తర్వాత నేను మంత్రాలు అనేవి ఒక్కొక్కసారి అయితే అక్కడ గవ్వలు ఇంకా తామర గింజలు పెట్టాను కదండి, అంటే నేను 108 తీసుకున్నాను అనమాట. ఇంక ఇప్పుడు వచ్చేసి 21 చెప్పును పెట్టుకొని పూజ చేసుకునేటప్పుడు ఒకటి వేసుకుంటూ చేసుకుంటాను. అయితే ఈ వీడియోలో అప్లోడ్ చేయట్లేదండి, నార్మల్గా మనం 108 మంత్రాలు ఉంటాయి కదా అది చెప్పుకొని చేసేసుకుంటాను అనమాట. ముందుగా ఇలా డెకరేషన్ చేసుకున్నాను అనమాట. చేసుకున్న తర్వాత వాటిని అయితే పూజ చేసుకుంటాను. వరలక్ష్మి వ్రతం రోజు అయితే నేను గవ్వలతోటి ఇలాగా తామర గింజలు, యాలికలు, లవంగాలు ఇంకా చిల్లర డబ్బులతో చేసుకున్నాను అనమాట. ఇంక ఈరోజు వచ్చేసి 4వ శుక్రవారం ఇలా చేసుకుంటున్నాను. ఇంకా మంత్రాలు ఎక్కువ చదువుకుంటానని చెప్పాను కదండి, ప్రతి మంత్రానికి ఒక్కొక్క పువ్వు అయితే వేసుకోవాలి. కానీ అన్ని పువ్వులు మనకి ఇక్కడ అపార్ట్మెంట్స్ దగ్గర ఇలాగ అవైలబిలిటీ లేవు కాబట్టి ఇలాగ ముందుగా డెకరేషన్ చేసేసుకొని తర్వాత పూజ అనేది చేసుకుంటాను. పాయసం ముందుగా చేసుకున్నాను కదండి, అదైతే అమ్మవారికి ప్రసాదంగా పెట్టేసి ఇంక ఇప్పుడు వచ్చేసి ఆరతి ఇచ్చేయడమే. అయిపోయిన తర్వాత ఇంకా ఇల్లంతా ధూప్ స్టిక్తో సాంబ్రాణి పొగ అయితే వేసేస్తాను. నా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇప్పుడు వచ్చేసి
టిఫిన్ తినేసి కాసేపు రెస్ట్ తీసుకోవడం అనమాట. మార్నింగ్ నుంచి చేస్తూ ఉంటాం కాబట్టి కొంచెం రెస్ట్ అయితే కంపల్సరీ. ఇదన్నమాట ఫ్రైడే మార్నింగ్ నుంచి నేను మేనేజ్ చేసుకొని పూజ ఎలా చేసుకుంటానని చెప్పేసి వీడియో. ఇక్కడ వరకు చూసిన వారు ఎవరైనా ఉంటే ఏదో పాయింట్లో నచ్చే ఉంటుంది కదండి, ఖచ్చితంగా లైక్ చేసేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. ఈ రోజు బ్లాగ్ అనేది ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మళ్ళీ ఒక చక్కటి బ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ అండి, బాయ్. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.